identify Jacob అని చెప్పండి. Joseph had 12 brothers. యోసేపుకి 12 మంది సహోదరులు ఉన్నారు. Here are some of them now. ఇక్కడ కొంతమంది ఉన్నారు, అందరూ లేరు. For a long time, Joseph was the youngest in the family, and that was one of the reasons he was his father's favorite. అయితే ఈ యాకోబు యొక్క కుటుంబంలో ఉన్నటువంటి 12 మంది సహోదరుల్లో యోసేపు చిన్నవాడు, అందుకొరకే తండ్రి అతన్ని బహుగా ప్రేమించాడు. In fact, Jacob loved Joseph so much that he made a special, beautiful, colorful robe for Joseph to wear. అయితే యోసేపుని తన తండ్రి అయినటువంటి యాకోబు ప్రేమించాడు కనుక అతనికి ఒక రంగుల చొక్కాని, ఒక మంచి అందమైన చొక్కాని కుట్టించాడు. His 12 brothers just had dirty old robes to wear, so this did not make the brothers happy. అయితే మిగిలినటువంటి జోసెఫ్ యొక్క అన్నదమ్ములకి సరైనటువంటి వస్త్రాలు లేవు, మురికి వస్త్రాలు ఉన్నాయి. కానీ యోసేపుకు మాత్రం మంచి వస్త్రం ఉండడాన్ని బట్టి వీళ్ళందరూ అతని మీద కక్ష పెట్టుకున్నారు. Joseph would report back to his father whenever his brothers were naughty. In America, we call this a tattletale. ఓకే, దీన్ని మనం అమెరికాలో చిన్న కథలాగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ యొక్క యోసేపు యొక్క అన్నదమ్ములు ఎప్పుడు తప్పుడు పనులు చేసినా ఆ విషయాలన్నీ కూడా యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకి చెప్పేవాడు. His brothers did not like when Joseph tattled on their father either. అయితే ఈ విధంగా తమ గురించి తండ్రికి చెడు చెప్పడం యోసేపుకి ఇష్టం లేదు. As I'm sure you can imagine, Joseph may have been his father's favorite, but his brothers really disliked him. దీన్ని బట్టి యోసేపు యొక్క తండ్రి యోసేపుని ప్రేమించాడు కానీ ఈ విషయం తన యొక్క అన్నదమ్ములకి ఇష్టం లేదు. But God had great plans for Joseph. అయితే యోసేపు పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. God had great plans for Joseph even before he was born. అయితే యోసేపు పట్ల దేవునికి అతను పుట్టక మునిపే గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Just like God has great plans for each of you. యోసేపు పట్ల దేవునికి ఎలాగైతే మంచి ప్రణాళికలు ఉన్నాయో అలాగే మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. Not only that, but God gave Joseph some very special gifts. అంతేకాదు దేవుడు యోసేపుకి కొన్ని ప్రత్యేకమైనటువంటి బహుమానాలు ఇచ్చాడు. He was given the ability to understand the meaning of dreams sent from God, and he was given great leadership skills. దేవుడు అతనికి ఇచ్చినటువంటి బహుమానాలు లేదా తలాంతులు ఏంటంటే ఏవైనా దేవుని దగ్గర నుంచి కళలు కనుక వస్తే ఆ కళలకి చక్కటి భావాన్ని చెప్పేటటువంటి వాడు, అంతేకాదు అందరినీ నడిపించేటటువంటి నాయకత్వపు లక్షణాలు కూడా యోసేపు కలిగి ఉన్నాడు. One night God gave Joseph 2 special dreams. ఒక రోజు రాత్రి దేవుడు యోసేపుకి 2 ప్రత్యేకమైనటువంటి కళల్ని ఇచ్చాడు. He decided to share them with his brothers. ఆ యొక్క కళల్ని తన యొక్క సహోదరులతో పంచుకోవాలని జోసెఫ్ అనుకున్నాడు. He told them, in my first dream there were bundles of grain. The bundles grew taller than yours, and your bundles gathered around mine and bowed down. ఆ 2 కళల్లో ఒక కళ ఏంటి అంటే ఒక పొలంలో వాళ్ళు ఉన్నారు, అక్కడ కట్టినటువంటి కట్టలో యోసేపు కట్ట ఉంది, మిగిలినటువంటి అన్నదమ్ముల కట్టలు ఉన్నాయి. ఈ కట్టలన్నీ కూడా లేచి యోసేపుకి నమస్కారం చేస్తున్నట్లుగా కళ వచ్చింది. Joseph wasn't paying any attention to how he was upsetting his brothers, so he continued. In the second dream, the sun and the moon and the stars were all bowing down to me. అయితే యోసేపు ఈ కళని జ్ఞాపకం పెట్టుకున్నాడు. అలాగే యోసేపుకి 2వ కళ వచ్చింది. ఈ 2వ కళలో వాటితో పాటు చంద్రుడు, సూర్యుడు వీళ్ళు కూడా యోసేపుకి నమస్కరించినటువంటి విధంగా కళలోకి చూచాడు. Even Joseph's brothers could figure out these dreams. In both dreams, the big brothers and even the parents were bowing down to their little brother Joseph. అయితే ఈ 2 కళల్లో కూడా మనం చూసినటువంటి ఏంటి అంటే దాని యొక్క అర్థం యోసేపు యొక్క తల్లిదండ్రులు, యోసేపు యొక్క అన్నదమ్ములు వీరందరూ కూడా యోసేపుకి నమస్కారం చేస్తున్నట్లుగా అతడు కలగన్నాడు. Now they disliked Joseph even more. This was too much for them. The brothers were furious. ఎప్పుడైతే ఈ 2 కళల్ని యోసేపు వాళ్ళకి చెప్పాడో
ఆ కలలో విన్నటువంటి తన యొక్క అన్నదమ్ములు ఎంతో పగని కోపాన్ని యోసేపు మీద పెట్టుకున్నారు. So Joseph's brothers decided to get rid of him. కనుక యోసేపు యొక్క అన్నదమ్ములు అనుకున్నారు, ఎలాగైనా సరే యోసేపుని మన దగ్గర నుంచి తప్పించేయాలి అని చెప్పి ఆలోచించారు. One day, when all the brothers were in the fields, they grabbed Joseph and threw him into a deep, dark well. అప్పుడు ఒక రోజున వాళ్ళందరూ కూడా పొలంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు అందరూ కూడా ఏం చేశారంటే యోసేపుని పట్టుకుని ఆయన చొక్కాని లాగేసి తీసుకెళ్లి గుంటలో పడేశారు. Later, a group of men came by with their camels. ఆయన గుంటలో పడేసి అన్నదమ్ములు వెళ్ళిపోయారు. అయితే ఆ సమయంలో కొంతమంది ఒంటెల మీద ఆ దారిగా వెళ్తూ ఉన్నారు, ఒంటెల మీదగా వెళ్తూ ఉన్నారు. Where are you going? The brothers asked. వాళ్ళ సహోదరులు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని. To a land far from here called Egypt. ఐగుప్తు అనేటువంటి దేశానికి మేము వెళ్తున్నాం, అది ఇక్కడి నుంచి చాలా దూరం అని చెప్పారు. Do you want to buy our brother? వాళ్ళు అడిగారు వాళ్ళని, నా యొక్క సహోదరుడు గుంట్లో ఉన్నాడు, అతన్ని మీరు కొనుక్కుంటారా అని అడిగారు. They were not nice brothers. వాళ్ళు మంచి అన్నదమ్ములు కాదు. It is never ever okay to sell someone. ఎవరినైనా ఒక వ్యక్తిని అలాగా అమ్మి వేయడం అనేటువంటిది మంచి విషయం కాదు. Every person is special. We are all made in God's image. మనం అందరం కూడా చాలా ప్రత్యేకమైనటువంటి వారము. మనందరము దేవుని యొక్క స్వరూపంలో మనం సృష్టించబడ్డాం. We are not property to sell. మనము అమ్మి వేయబడేటువంటి ఆస్తులు కాదు. But the brothers sold Joseph anyway. అయితే ఏమైనప్పటికీ కూడా అన్నదమ్ములు అందరూ కలిసి ఆ ఒంటెలు కలిగినటువంటి వాళ్ళకి యోసేపుని అమ్మేశారు. After Joseph left with the two men, the brothers were worried. What would they tell their father when they came home without Joseph? అమ్మేసినంత వరకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు, కానీ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న యోసేపు ఏడి అని అడిగితే ఏం చెప్పాలా అని చెప్పి వాళ్ళందరూ ఎంతో ఆలోచించారు. They made another bad decision. They decided to lie to their father. అయితే వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు అందరూ కూడా కలిసి తన యొక్క తండ్రికి అబద్ధం చెప్పాలని నిర్ణయించుకున్నారు. They said to each other, "We will take Joseph's coat and mess it up. We will go home and tell our father that a wild animal killed Joseph and show him the coat as proof." అయితే వాళ్ళందరూ ఏమని నిర్ణయించుకున్నారంటే యోసేపు వేసుకునేటువంటి చొక్కాను తీసేసి దాన్ని చించేసేసి తన తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఏదో ఒక దుష్టమృగం వచ్చి యోసేపుని తిని చంపేసింది, ఈ వస్త్రం దొరికింది అని చెప్దాం అనుకున్నారు. Meanwhile, the two men brought Joseph to Egypt. అయితే ఈ వ్యక్తులు యోసేపుని ఐగుప్తుకి తీసుకుని వెళ్ళారు. And they sold Joseph again. మళ్ళా యోసేపుని చూశారు. This time they sold Joseph to a minister in the government who worked with the king. His name was Potiphar. అయితే ఇప్పుడు మరొకసారి కొంతకాలం అయిన తర్వాత అన్నదమ్ములు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు యోసేపుని వాళ్ళు ఒక రాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రిగా వాళ్ళు చూశారు. Egypt was a famous and rich land with a very famous king. The king was called Pharaoh. ఫరో అనబడినటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి ఐగుప్తు, ఆ యొక్క ఐగుప్తు దేశం ఎంతో సంపన్నమైనటువంటి దేశం అని. Potiphar worked for Pharaoh. అక్కడ ఫరో చాలా శక్తివంతమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు. Even though Joseph's family and community treated him badly, God was watching over Joseph and taking care of Joseph because God loved him just like he loves you and he loves me. యోసేపు యొక్క అన్నదమ్ములు యోసేపుకి ఎంతో అన్యాయం చేసి అతన్ని ఇతర దేశాలకి అమ్మివేసినప్పటికీ దేవుడు యోసేపుని ప్రేమించాడు. యోసేపు పట్ల ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను నన్ను అలాగనే ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. So as time passed by and with God's help, Joseph did very well at his work for Potiphar. God never forgot Joseph. God loved Joseph very much like a father loves a child. అందుస్తున్నాం ఆ యొక్క దేశంలో ఫరోతో పాటుగా యోసేపు ఉన్నాడు. యోసేపు యొక్క పనిని బట్టి దేవుడు ఆ యొక్క ఐగుప్తుని పోతీఫరు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. And Joseph loved God very much. He grew strong and handsome. In fact, because he had God's spirit inside him, everyone seemed to notice Joseph. యోసేపుని దేవుడు ప్రేమించాడు కనుక యోసేపు మంచి ఆరోగ్యంగా
మంచి అందగాడిగా అతడు పెరిగాడు. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గమనించారు. He shone like a bright light to everyone. తన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా యోసేపు అక్కడ ఒక వెలుగుగా ఉన్నాడు. One day, Potiphar's wife saw Joseph and decided she wanted to spend all of her time with him. ఒక రోజున పోతిఫర్ యొక్క భార్య యోసేపు దగ్గరికి వెళ్ళి యోసేపుతో గడపాలి అని చెప్పి ఆమె నిశ్చయించుకుంది. Joseph knew he was supposed to be doing his work for Potiphar, not spending time with Potiphar's wife, but she refused to leave him alone. అయితే యోసేపుకి తెలుసు అక్కడ వచ్చింది పోతిఫర్ ఇంట్లో పని చేయడానికే గాని యోసేపు యొక్క పోతిఫర్ యొక్క భార్యతో గడపడానికి కాదు అనే విషయం యోసేపుకి తెలుసు. Joseph told her, no, it would not be right for me to stop my work and spend time with you. I am here to work for your husband. అక్కడ ఆ యొక్క పోతిఫర్ భార్య ఎంతగా అతన్ని బలవంతం చేసినప్పటికీ కూడా యోసేపు వద్దు, నేను పోతిఫర్కి పని చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. Potiphar's wife was greatly offended that Joseph wouldn't spend time with her, so she grabbed his coat. ఎప్పుడైతే పోతిఫర్ యొక్క భార్య మాటను యోసేపు వినలేదో యోసేపు యొక్క వస్త్రాన్ని ఆమె లాగేస్తుంది. She took the coat to her husband and she lied about Joseph. She told her husband that Joseph had tried to hurt her and the coat was proof. అప్పుడు ఆ యొక్క పోతిఫర్ భార్య ఆ చొక్కా తీసుకుని తన భర్త దగ్గరికి వెళ్ళి యోసేపు నన్ను బలవంతం చేయబోయాడు అని చెప్పని అబద్ధం అతనికి చెప్పడం జరిగింది. Potiphar believed her lies and he became very angry with Joseph. He made Joseph a prisoner in Pharaoh's prison. ఎప్పుడైతే ఆ యొక్క పోతిఫర్ భార్య మాటలు చెప్పిందో పోతిఫర్ విని యోసేపుని తీసుకువెళ్ళి జైల్లో వేశాడు. Poor Joseph. He got in trouble even though he did not deserve it. He hadn't done anything wrong. యోసేపు ఏమీ తప్పు చేయకపోయినప్పటికీ కూడా మరలా జైల్లోకి వెళ్ళడాన్ని బట్టి అతడు అలాగ నిరాశతో అక్కడ కూర్చుని ఉన్నాడు. Do you ever feel like that has happened to you? మీలో కూడా కొన్నిసార్లు కొంతమందికి ఎలా జరిగి ఉండొచ్చు. Sometimes in this world we will suffer for doing the right thing, just like Joseph. యోసేపుకి జరిగినటువంటి విధంగా కొన్నిసార్లు మనము మంచి పని చేసినప్పటికీ కూడా ఇలాగ బాధ అనుభవించవలసి వస్తుంది. But don't be afraid. కానీ మీరు భయపడొద్దు. Because if you ask God to come into your heart, He will always be with you. అటువంటి సమయంలో మీరేం చేయాలి అంటే దేవుడిని మీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆయన వచ్చి ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. He will never leave you. ఆయన ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. He will comfort you and he can even bring good things out of something bad that other people do. నీకున్నటువంటి నిరాశ పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఆదరిస్తాడు. అంతేకాదు నీకు జరిగినటువంటి ప్రతి చెడు కార్యాన్ని దేవుడు మంచి కార్యాలుగా మారుస్తాడు ఆయన. In scary times like these, the Bible tells us, మీరు ఇలాంటి నిరాశపడినటువంటి సమయంలో బైబిల్ దగ్గరికి వెళ్తే బైబిల్ ఏం చెప్తుంది అంటే God says to us, even if you should suffer for what is right, you are blessed. Do not fear their threats. Do not be frightened. మీరు మంచి కొరకు బాధపడినప్పటికీ మీరు ధన్యులు, మీరు భయపడవద్దు, మీరు దిగులు పడవద్దు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. And that's the end of part 1.